అయితే రోడ్ సైడ్ మనం తినే టమాటో పచ్చళ్ళకి కానీ పల్లీ పచ్చళ్ళకి కానీ పుట్నాల పచ్చళ్ళకి కానీ ఎక్కువ సామాన్లు ఏం వాడరు. సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు. ఎక్కువ మటుకి రోటి పచ్చళ్ళు చేస్తారు కాబట్టి అవి ఆటోమేటిక్గా మనకి టేస్ట్ వస్తాయి. సో రెగ్యులర్గా మనం ఇంట్లో దోశ, ఇడ్లీ, పునుగులు చేసుకున్నప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది టిఫిన్ పచ్చడిలాగా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇడ్లీలో ఆల్రెడీ మార్నింగ్ చేసినవి ఉన్నాయి. లాస్ట్ కొంచెం ఇడ్లీతో మనం సర్వ్ చేద్దామని అది పక్కన పెట్టుకున్నాను. మామూలుగా మనం చేసే టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్ అండి. పుదీనా, చింతపండు, ఎండుమిరపకాయలు, పసుపు, టమాటాలు. అలాగే తాలింపుకి కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. అందులో మా అమ్మగారు చేశారట, భలే రుచిగా ఉంటుందంట. మనం కూడా సేమ్ అలా చేద్దాం. ఫస్ట్ ఆయిల్ ఏం అవసరం లేదు. ఇందులో ఒక 6 చిన్న టమాటాలు. టమాటాలు ఒక్కొక్కసారి చాలా కాస్ట్ ఎక్కువైపోతే ఒకసారి చాలా తక్కువలో వస్తాయి. మనకి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకోండి. ఇది నిల్వ పచ్చడి అయితే కాదు, 2-3 రోజులు ఉంచుకునే పచ్చడి అనమాట. కొంచెం ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. గుప్పెడు ఎండుమిరపకాయలు, పుదీనా ఒక కట్ట. టమాటా పుదీనా కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. టమాటా, పుదీనా, క్యారెట్ వేసి మిక్సీ పడితే కూడా మంచి జ్యూస్ లాగా కొంచెం వాటర్ వేసి స్ట్రెయిన్ చేసి ఆ జ్యూస్లో కొంచెం నిమ్మకాయ పిండిస్తే చాలా బాగుంటుంది. సమ్మర్కి చాలా మంచిది. అలాగే కాస్త చింతపండు, ఇంకా కొంచెం పసుపు. ఇప్పుడు మనం ఇక్కడ ఉడికించుకుంటున్నాం కదా, టమాటాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, పసుపు. పుదీనా వేసుకోకండి. నార్మల్గా ఇవన్నిటిని బాగా ఉడికిచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మీరు టమాటా కర్రీ చేయాలన్నా, టమాటా రసం చేయాలన్నా, టమాటా పచ్చడి చేయాలన్నా ఆ బేస్ని మనం యూస్ చేసుకోవచ్చు. అదేం పాడవద్దు. మీరు మంచి 15-20 రోజులు పెట్టుకోవచ్చు. మూత పెట్టేస్తే చక్కగా నీళ్ళు ఊరి టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇలా టమాటాలు చక్కగా మగ్గాలి. చూడండి, మెత్తగా మగ్గాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే చిన్న మంటలో పెట్టి ఉడికించాలన్నమాట. సో టమాటాలని కాసేపు పక్కన పెట్టేద్దాం. కొంచెం చల్లగా అవ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని మనం తాలింపు చేసుకుందాం. తాలింపు కూడా చాలా సింపుల్ తాలింపు. మామూలుగా నేనైతే ఏం చేస్తాను అంటే తాలింపు కొంచెం ఎక్కువగానే చేసేసి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే క్రిస్పీగా అలాగే ఉంటుందండి. ఎప్పుడైనా సరే పెరుగన్నం చేసినా, పచ్చళ్ళు చేసినా కొంచెం తాలింపు తీసి వేసేసుకోవచ్చు. హోటల్లో అయితే అంతే, ఒక ఫుల్ డబ్బా నిండా తాలింపు తడక ఆల్రెడీ చేసి పెట్టేస్తారనమాట. సో రోజు పచ్చడి చేసిన తర్వాత అప్పటికప్పుడు సర్వ్ చేసేటప్పుడు పైన తాలింపు వేస్తారు. అందులో జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి మంచిగా తాలింపు చేసేసుకొని మనం డబ్బాలో పెట్టేసి మొత్తం చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది, బట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట. తాలింపులో కరివేపాకు వేసుకోవచ్చు. మొత్తం రెగ్యులర్ మనం తాలింపు ఎలా చేస్తామో అలా చేసేసి నిలో పెట్టుకోవచ్చు తాలింపుని. చాలామందికి అది తెలియదు. అప్పటికప్పుడు తాలింపు ప్రతిసారి చేసినప్పుడల్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది. దానికి టైం ఉంటే పర్లేదు, టైం లేనప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర. అంటే ఆయిల్ కొంచెమే వేసాం కాబట్టి ఇట్లా సైడ్ కనేసి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను, ఇంకా ఎక్కువ ఆయిల్ వేయకుండా. అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు. ఈరోజు మనం తాలింపులో ఇంగువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చళ్ళలో పుదీనా ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ ఇంకా ఇంగువ ఏం అవసరం లేదు, బట్ మీకు కావాలి అంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, పసుపు ఆల్రెడీ టమాటోతో పాటు వేసాను కాబట్టి మనం తాలింపులో పసుపు వేయట్లేదు. కొంచెం ఆయిల్తో ఇలా సైడ్ కనుక్కుంటే తాలింపు అయిపోయింది. సరే, తాలింపు చేసేసాం.
పక్కన పెట్టేసాం. ఇందాక నేను చెప్పాను కదా, తాలింపంతా మీరు డబ్బాలో వేసి వేడిగా ఉన్నప్పుడు మటుకి పొరపాటున కూడా మూత పెట్టకూడదు. మూత పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి వేసుకోవచ్చు. మరి ఇంత కొంచెం తాలింపే చేయలేము కదా. సమ్ టైమ్స్ మనము పెరుగన్నం తింటాము, తాలింపు లేకుండా తినాలనిపించదు. పెరుగన్నం కలుపుకొని కొంచెం ఇలా తాలింపు తీసి వేసేసుకోవచ్చు. క్రిస్పీగా బాగుంటుంది. ఈ టమాటాలని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మరి మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పడితే బాగుండదు. ఇంట్లో రోల్ ఉంటే కనుక రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే టమాటా పచ్చడి చేసినా, పల్లీ పచ్చడి చేసినా, పుట్నాల పచ్చడి చేసినా మొత్తం మెత్తగా చేస్తే రుచి బాగుండదండి. అది రోటి పచ్చడి అయినా, రెగ్యులర్ చట్నీ పచ్చడి అయినా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇంట్లో పచ్చడి చేస్తే కొంచెం మనం గట్టి పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ ఈరోజు మనం చేస్తుంది రోడ్ సైడ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కాస్త నీళ్ళు అయితే ఉంటాయి, కొంచెం పల్చగా ఉంటుంది. నేను కూడా కొంచెం నీళ్ళు వేస్తున్నా. అసలు ఎంత అద్భుతంగా మంచి గుమగుమలాడుతుందండి. నాకు అప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో నేను నీళ్లు వేసేసాను కాబట్టి ఇది నిలువ ఉండదు. నిలువ ఉంచుకోవాలి అంటే నీళ్లు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఒక్క చుక్క కూడా నీళ్ళు తగలకూడదు. ఇంకొకసారి తిప్పొచ్చు. ఆహా, భలే ఉంది. ఇప్పుడు దీని మీద మనం తాలింపు వేసేస్తున్నాం. కొంచెం తాలింపు మట్టికి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు మీద వేసేద్దాం. మళ్ళీ ఈ ప్యాన్ని నేను పొయ్యి మీద పెడుతున్నాను. సో రెగ్యులర్గా ఇడ్లీ తిన్నట్టుగా కాకుండా ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం బటర్ వేసుకుందాం. కాస్త పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే దీంట్లో కొంచెమే ఉప్పు, పచ్చళ్ళలో ఉప్పు ఉంది మళ్ళీ. ఇలా రౌండ్గా చేసేసి ఇప్పుడు మనం ఇందులో ఇడ్లీలు పెట్టుకున్నాం. ఇడ్లీలు రెండు సైడ్లు మంచిగా వేగాలి, బ్రౌన్ అవ్వాలి. ఇటు సైడ్ బ్రౌన్ అయిన తర్వాత రెండు వైపు తిప్పుతాం. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓన్లీ పచ్చడి ఇడ్లీ ప్యాన్ మట్టుకి ఉంచుకున్నాం. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ తాలింపు కూడా ఉంచాం. రెండు వైపులా ఇలా ఇడ్లీని మనం రోస్ట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న టమాటా చట్నీ ఉందిగా, తాలింపుని మిక్స్ చేసి కొంచెం ఇడ్లీ పైన ఇలా అబ్బా, చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. అసలు కాంబినేషన్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. పుదీనా టమాటా ఎలాగో బాగుంటుంది. సింపుల్గా ఇలా చట్నీ చేసుకోండి. ప్రతిసారి పెద్ద ప్రాసెస్లో చట్నీసే అవసరం లేదండి. ఇలా సింపుల్ చట్నీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. స్ట్రీట్ సైడ్ టమాటో చట్నీ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో టమాటా ముక్కలు, ఉప్పు, ఎండుమిర్చి, పుదీనా కూడా వేసి కాస్త చింతపండు, పసుపు మూత పెట్టి చిన్న మంటలో మెల్లిగా మగ్గనివ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త పరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అందులో మనం చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసి కలుపుకుంటే స్ట్రీట్ సైడ్ టమాటా చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు పాన్ లో కాస్త బటర్ వేడి చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కూడా వేసి లైట్ గా వేగాక ఇడ్లీని రెండు సైడ్ల రోస్ట్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న స్ట్రీట్ సైడ్ టమాటా చట్నీతో ఇస్తే గనక అదిరిపోతుంది.